డియర్ ఫ్రెండ్స్, మేము ఒక ట్రైనింగ్ తీసుకున్నాం. ఇట్స్ బిగ్ ట్రైన్, చాలా పెద్ద ట్రైన్. అది ఎలా అంటే లీగల్ చాలా ఇదిగా అడ్వైజర్ ఉండాలి, స్ట్రాంగ్గా పటిష్టంగా. అంటే ఇలా ఆ ట్రైనింగ్లో నాకు టీ తాగే అలవాటు బాగా చిన్నప్పటి నుంచి. 10th క్లాస్ నుంచి టీ తాగు. ఏంటో ఒక్క కప్పు టీతో భలే ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. నేను మా ఫాదర్కి అసలు టీ అలవాట్లేదు, కాఫీ, ఓన్లీ కాఫీ, అది కూడా ఫిల్టర్ కాఫీ, ఓన్లీ ఫిల్టర్ కాఫీ మా ఫాదర్ తాగి. నేను టీ చాలా ఎక్కువ తాగుతాను. సో మా డాడీకి కూడా నేను టీ తాగుతూ ఆయనకు కూడా ఒక కప్ ఇచ్చేది. ఏంటమ్మా ఈ అలవాటు? వాట్ ఈస్ దిస్ హ్యాబిట్? బూస్ట్ ఉంది, హార్లిక్స్ ఉంది, తాగు. ఏంటి అసలు ఈ టీ అలవాటు? మీకు బద్ధకంగా ఉంటే మేము దీంతో కల్పించుకో, అంతేగాని టీ పెట్టుకోవడం తాగడం ఏంటి? టీ బాగా అలవాటు. ఆ తర్వాత మా ఫాదర్ కూడా మెల్లమెల్లగా కాఫీ నుంచి టీకి షిఫ్ట్ అయిపోయాడు. ఎందుకు అంటే కాఫీలో ఉన్న కెఫెయిన్ కంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ టీలో ఉంటుంది. సపోజ్ కాఫీలో 50%, ఒక 50% కెఫెయిన్, టీలో 99% ఉంటుంది. బట్ ఇట్స్ నేమ్ ఇస్ టీ. చాయ్, ఎక్ చాయ్ హో జాయ్, కమ్ ఆన్, ఎస్, ఎనీ టైమ్ ఇస్ టీ టైమ్. ఇలా టీకి మనం అందరం లవర్స్, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్. వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి అంటామే కానీ తాగేది మాత్రం టీయే. ఇంట్లో అమ్మరాజ్యమైన నాన్న డబ్బులే. సో we all are accustomed to few habits which are part and parcel of our life. మన జీవితంలో ఒక్కొక్కసారి కూతుర్ని పెళ్లి చేసి పంపేసి కూతురు లేకుండా కూడా ఉంటాం. భర్త చనిపోతే భర్తకి తుది వీడ్కోలు ఇచ్చి సయనారా చెప్పి భర్త లేకుండా కూడా ఉంటాం. కానీ ఒక్కటి లేకపోతే ఉండలేదు, అది టీ. మనకి మరణం దాకా, మన డెత్ దాకా, చివరి క్షణాల దాకా మనతో పాటు ఉండేది ఈ టీ ఒక్కటే. ఒక్కటి ఎంత జీవితాన్ని మారుస్తుంది, బికాస్ ఆఫ్ ద 99% కెఫెయిన్ ప్రెజెంట్ ఇన్ టీ. సో ప్రియమైన స్నేహితులారా, ఈ టీకి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని ఒక్క టీ నాకు తెలిపింది, తన ప్రేమంతా తనలో నింపింది. సో జీవితపు చివరి క్షణం దాకా టీని మర్చిపోకండి. ఈరోజు ఇంటర్నేషనల్ టీ దినోత్సవం, ఇంటర్నేషనల్ టీ డే, ఇంటర్నేషనల్ చాయ్ డే. ఒకసారి మీ ప్రేమికురాలికి, ప్రియతమా నీవు మిగిలితివి నేను మిగిలితిని అని విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల్లో చివరి సెంటెన్స్లో, గాన్ విత్ ద విండ్లో, టుమారో ఈజ్ యట్ అనదర్ డే అన్నట్టుగా బ్రతికుంటే మళ్ళీ టీ తాగుదాం, పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని వెంకటేశ్వర స్వామి అనడా. మంచిగా గుండు గీయించి డబ్బులు దొబ్బేసి లడ్డూలు కొట్టేసి మనకి ఇచ్చేసి
చేయించుకొని పూజలు చేయించుకొని మెట్లెక్కించుకొని తిరుపతి టు తిరుమల వడ్డీ కాసుల వాడు పునర్దర్శనం ప్రాప్తిరస్తు అంటాడు. అలా మరోటి ప్రాప్తిరస్తు జీవితపు చివరి క్షణం దాకా మనకి తోడుండే ఈరోజు తన పుట్టినరోజు అంతర్జాతీయంగా వరల్డ్ వైడ్గా యూనివర్సల్గా జరుపుకుంటుంది. ఇరానీ టీ నా అంటే ఏం చెప్పాలి, నా వీక్నెస్. నాకు అసలు ఏ వీక్నెస్ లేదు, ఒక్కటి ఇరానీ టీ. అందరూ నన్ను మా గుజరాతీ ఫ్రెండ్స్ అరుణ ఇరానీ టీ అంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు, బనాయిస్తుంటారు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. అట్లా ఇరానీ టీ మనకి వీక్నెస్. థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నాకు కష్ట సుఖాల్లో, సుఖ దుఃఖాల్లో, బాధలు అన్నిట్లో ఒక టీ తాగుదామా? లెట్ us have a tea. Come on, let's have a cup of tea. चल चाय पियेंगे, चलो एक चाय हो जाए. ఇలా అనిన వాళ్ళు కొంతమంది ఈరోజు లేరు. హరిప్రసాద్, లాయర్ హరిప్రసాద్, ఆయన లేరు. ఆయన ఇప్పుడు చలో చాయ్ పియంగే అంటారు. ఆయన ఈరోజు మన మధ్య లేరు, చనిపోయారు యాక్సిడెంట్. అలాగే కొంతమంది అంటే మా నాన్నగారులాగా మంచి స్నేహితులు, మా ఫాదర్ నాకు మంచి స్నేహితులు, ఆయన లేరు. బట్ వాళ్ళ మధుర స్మృతులు ఉన్నాయి. థ్యాంక్ యూ.